బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ రావడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనలో కూడి వచ్చిన అందరికీ శుభాభివందనాలు. యేసునామంలో అందరికీ సమాధానం కలుగును గాక. స్టార్టింగ్ ప్రేయర్ తో మనం ఈ యొక్క ఆరాధన స్టార్ట్ చేద్దాము. సంపత్ బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు, పాడతారు. కృపా సత్య సంపూర్ణ మీ పదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రీతిగా ఐక్య సహవాసం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి దినము మరి 8:45 సాయంత్రం నుండి మరి 9:45 ఆ సమయం వరకు మా తండ్రి మీ యొక్క ఆధీనంలో మా తండ్రి ప్రార్థనా సమావేశమును, వాక్య బోధనం మరి ఈ రీతిగా మేము అందరం కలుసుకుని నిన్ను ఆరాధించటకును, స్థుతించటకును, గణపరచుటకును మీరు ఇచ్చినటువంటి ఈవులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు చేసిన ప్రతి ఉపకారం బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ మా తండ్రి మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చి మీకు వందనాలు చెప్పే సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీరు మహిమగల దేవుడు, ప్రభుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, మహోపకారివి. అన్ని విషయంలో మా తండ్రి మమ్మను మీ ఆధీనంలో ఉంచుకొని మీ రాజ్యవ్యాప్తిలో మమ్మను మరి సాక్షిగా నిలుపుకోమని, చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని మహిమ పరిస్థితి ఒక పాట పాడుకుందాము. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు, తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా,
నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో క్షణ గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న నతానియల్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన తండ్రి. మరి ఉదయకాల సమయం నుంచి ప్రవ్వ, అలాగే ముఖ్యంగా నా తండ్రి అయా మరి గడిచిన నెలంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ నా తండ్రి, మరి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని సమకూర్చి ప్రభువ ఈ యొక్క ఆరాధనలో ప్రభావ నాయన స్తుతించుటకు గణపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రార్థనలకు జవాబు దయచేసిన దేవ, పాట ద్వారా మహిమ పొందిన దేవ స్తోత్రం. ప్రభు పరిశుద్ధుడా నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ నాయన. ప్రభువ మరి మీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి సమయము ఇచ్చిన సిస్టర్ను బట్టి మరి దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. మరి వాక్యంలోనికి వెళదాము. దేవుడు మరి తన సేవకుడైన పౌలు గారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, ఎందుకంటే దేవుడు మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నటకు కొంతమందిని ఆయన సేవకులుగా పనివారిగా వాడుకొని మరి వారిని తను దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన్ను తాను ఏ విధంగా రిక్తులుగా చేసుకున్నాడో అందులో కొంతమంది మాత్రమే మరి ఆయనను ధరించుకునే వారిగా మరో బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అది చాలా తక్కువ మంది, అది మనం గ్రహించాలి. అయితే క్రీస్తు ప్రభు వారు మరి ఆ విధంగా తగ్గింపు అనే జీవితాన్ని మరి కొంతమందికి మాత్రమే నేర్పాడు. ఎందుకంటే కొంతమంది ఆయనను పోలి నడుచుకున్నారు, కొంతమంది మరి ఆయనకు వ్యతిరేకంగా తిరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి బైబిల్ విధానములో ఒకటి మేలు ఉంటే ఒకటి కీడు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి పౌలు గారు ఇక్కడ రాస్తూ కొరంథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 కొరంథీ 4వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో ఏమంటున్నాడంటే, 1 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు పౌలు గారు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అంటున్నాడు. క్షమించండి, ఈ యొక్క వీడియో చేయడానికి ఇప్పుడు వీళ్ళు కావట్లేదు, కొంచెం కెమెరా ఇబ్బందిగా ఉంది. అయితే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అంటున్నాడు పౌలు గారు. చూడండి, మరి ఆయనను ప్రకటించడానికి ఈయన ఈ విధంగా మారుతున్నాడు. ఎట్లా అంటే, తను తాను తగ్గించుకుని ప్రతివాడు హెచ్చింపబడును అని మరి వాక్యము సెలవిస్తున్న నిమిత్తము ఈ యొక్క పౌలు గారు ఈ విధంగా మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అంటాడు. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మరి ఎవరు వెర్రివారు, ఎవరు బుద్ధిమంతులు మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే మరి మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు అంటున్నాడు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మరి బలహీనులు ఎవరు, బలవంతులు ఎవరు? అందుకనే మరి ఈ విధంగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు బలవంతులు అంటున్నాడు, మేము బలహీనులం అంటున్నాడు. మీరు గనులు, మేము ఘనహీనులము అంటుండు. ఇక్కడ చూడండి, మరి దేవుని హైలైట్ చేయడానికి అతను ఎంత ఆరాటముతో ఆయన పరిశుద్ధాత్మతోటి ఈ విధంగా మరి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు అంటే, మీరు గనులు, మేము ఘనహీనులము అంటున్నాడు. అవును, మరి ఆ విధంగా తగ్గింపు జీవితాన్ని మరి పౌలు గారు అక్కడ మనకు కనపరిచినట్లు చూస్తూ ఉంటాం చాలా విషయాల్లో. అందుకనే 11వ వచనంలో అంటున్నాడు, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అంటున్నాడు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము సువార్త విషయంలో. ఎందుకంటే సువార్త ప్రకటించాలన్నా ఒక ఆకలితో వారు ఉన్నారు. అందుకని ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అంటున్నాడు. దిగంబరులము మేము అంటే, మేము దిగంబరులుగా ఉన్నామంటున్నాడు. దేని నిమిత్తం ఉన్నారు దిగంబరుగా?
ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం దేని విషయంలో ఆకలి దప్పులు కలిగి ఉన్నారు వాళ్ళు? దిగంబరులుగా పిడిగుద్దులు తినుచున్నాము అంటున్నారు. దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము అంటున్నారు. దేని విషయమై వీళ్ళు పిడిగుద్దులు తినుచున్నారు? నిలువరమైన నివాస స్థలము లేక ఉన్నాము అంటున్నాడు. చూడండి, మనము ఇవి గ్రహిస్తే మరి దేని నిమిత్తము ఇతను ఇంత సమర్పణ కలిగిన జీవితాన్ని ప్రభువుకు మరి మాదిరిగా చూపిస్తున్నాడంటే మరి ఆయన ఎంత నలగగొట్టబడ్డాడు క్రీస్తులో. ఎందుకంటే గ్రహించుకోవాలి మనం. ఎందుకంటే ఆయన అంటున్నాడు అదే మాట, మాకు నిలవరమైన నివాసము లేక ఉన్నాము. అందుకనే స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము అంటున్నాడు. సొంత ఆస్తాలతో పనిచేసి కష్టపడుతున్నాము. నిందింపబడి దీవించుచున్నాము అంటున్నాడు. ఈ నిందించబడడం ఎందుకు? కానీ దీవించబడుతూ మరి మేము దీవిస్తున్నాము అంటున్నాడు. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకుంటున్నాము అంటున్నాడు. చూడండి, ఈ విధంగా మరి ఆయన ఈ యొక్క సహనమును మరి ఆయన దగ్గర లేని క్షణములో సమయములో ఆయన యొక్క క్రూరుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అందుకని తిమోతిలో అంటాడు, నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనై ఉన్న నన్ను ప్రభు తన ప్రేమ చేత ఆయన రక్షించుకుండు అని సాక్ష్యం, గొప్ప సాక్ష్యం చెప్పుకుంటాడు. అది మనము ఎన్నోసార్లు విన్నాం. అయితే ఇక్కడ 13వ వచనంలో దూషింపబడి బతిమాలు కొనుచున్నాము అంటాడు. దేని నిమిత్తం దూషింపబడుతున్నారు వాళ్ళు? లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుతున్నాము అంటున్నాడు ఆయన. పౌలు గారు ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన క్రీస్తును ధరించుకున్న వారిగా మనకు కనబడుతూ ఉంటాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి మనము గ్రహించుకోవాలి. అందుకంటే అందరికీ పెంటగాను అంటుడు. 13వ వచనంలో దూషింపబడి బతిమాలు కొనుస్తున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాం అని అంటున్నాడు. చూడండి, మరి మనకు అలాంటి జీవితము లేదు, అలాంటి సమర్పణ జీవితాలు లేక ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక సాక్ష్యము, గొప్ప సాక్ష్యము క్రీస్తు గురించి ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఆ సాక్ష్యము కలిగిన వారిగా ఉండాలని మరి దేవుడు మనకు ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే మరి దేవుడు ఎప్పుడైనా ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. భూమి మీద ఎవరు నమ్మదగిన వారు కారు కాబట్టి ఆయన ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు మరి ఏమంటున్నాడంటే అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుతున్నామంటు. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను అంటున్నాడు. మరి ఆ బుద్ధి మనలో ఉందా లేదా గ్రహించుకునే వారిగా మనం ఉండాలి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. చూడండి, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరండి అంటున్నాడు. తండ్రులు అనేకులు లేరు. 16వ వచనంలో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనక, సువార్త ద్వారా ఈ విధంగా నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి సరి చేస్తున్నాను అంటున్నాడు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు? నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ఆయన. ఈయన క్రీస్తును పోలి నడుచుకున్న విధానాన్ని అక్కడ బయలుపరిచాడు. ఆ తగ్గింపు జీవితాన్ని అందరి ముందు ఆయన బయలుపరిచింది కాబట్టి ఏమంటున్నాడు? ఆ క్రీస్తు చేస్తున్నందు సువార్త ధరని మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను అంటున్నాడు. మరి ఈ విషయంగా మనం గ్రహించాల. ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను అంటున్నాడు. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను అంటే అట్టి విధంగా ఇంకొక మనిషిని తయారు చేసుకున్నాడు. అయితే మనము సేవకులమైన మనకు మనమే కరెక్ట్ సరిగా గాక, మనమే కరెక్ట్ లేక ఇంకొకరిని మనం తయారు చేయలేం, ఇంకొకరిని శిష్యునిగా చేయలేం. ఎందుకంటే మనపై కరెక్ట్ లేమని మన గుండెల మీద మనం చేసుకొని గ్రహించుకోవాలి. ఎందుకంటే మనుషులు ఏ విధంగా నైనా ఏ విధము చేతనైనను ఒక ఆత్మను మనము క్రీస్తు యొద్దకు నడిపించాలని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము నడిపేవారిగా ఎక్కడ కనిపించట్లేదు. కొత్త వ్యక్తులు లేరు, ఉన్నవారు పోతున్నారు. ఎందుకంటే మరి క్రీస్తును పోలి నడుచుకుని విధానం ఇక్కడ మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఆయన ఆత్మ తనలో ఉంటే, మనలో ఉంటే ఖచ్చితంగా ఆత్మలు రావాలా.
నీ విశ్వాసం ఉంటే ప్రయోజనమేమో, విశ్వాసము లేని క్రియ లేని విశ్వాసము మృతమే అంటున్నాడు అక్కడ. నీ క్రియ కనిపించాలి. క్రీస్తుకు మనం సాక్షులుగా ఉండాలంటే మనము అనేకులకు రక్షణ సువార్త ప్రకటించి క్రీస్తునొద్దకు నడిపించాలా. ఇన్నేళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కరు నమ్ముకొని, ఒక ఆత్మను రక్షించలేదు అని గుండెల మీద చేసుకొని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇది మనము దేవునికి అంగీకారంగా ఉంటే మరి ఉన్నదో లేదో మనకు తెలియదు. ఎందుకంటే నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, నడుస్తున్నామా అంటే నడుస్తున్నాం, అంతే ఉంది. కానీ దీని విషయంలో ప్రయాసపడేవారు చాలా తక్కువ. ఎందుకంటే మనం గ్రహించుకోవాలా, మనది మనమే, మన మేలు మనమే చూసుకుంటే కుదరదు అని ఇక్కడ సాక్ష్యం ఏమిస్తున్నాయన. ఇంతవరకు అందరి చేత దూషింపబడి ఆ లోకానికి పెంటగా కనిపిస్తున్నట. ఎట్లంట, ఆ లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుతున్నాం మేము అంటున్నాడు. చూడండి, మరి ఆ విధమైన సమర్పణ జీవితము కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి మనం గ్రహించుకోవాలా, మనం సువార్త ప్రకటించి అనేకులకు మనము ఆయనను ప్రకటించేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము మన చేతిలో ఏది లేదు కాబట్టి ఆయన ప్రేమ మాత్రం మనలో పెట్టిపోయాడు. అందుకని మనము ప్రేమతోటి ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమపత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రోమీలకు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో కీడు వలన జయింపక అంటాడు. చూడండి, కీడు అనేది ఇప్పుడు ఆయన చెప్పిన విధానాలు ఇక్కడ మనకు జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే పిడుగుదులు చూస్తున్నాం అంటున్నాయి. నిలవరమైన నివాసం లేకుండా ఉన్నాం, ఈ విధంగా ఉన్నాము, ఈ విధంగా మేము ఈ ప్రయాస పడుతున్నాము దేని గురించి అని మనకి ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసిండు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అదే కీడు అనేది మనలో ఉండొద్దు, ఇతరులకు కీడు చేసే విధానం మనలో ఉండొద్దు అని చెప్తున్నాడు. అందుకనే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. మరి మేలు క్రీస్తే కాబట్టి మనము మరి ఆ క్రీస్తు ద్వారా మనం సకలము జయించగలుగుతాం. అందుకనే ఈ కీడును మనము జయించాలంటే అది మేలు చేతనే. అందుకనే అంటున్నాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. ఈ విధంగా మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే ఇట్టి ధన్యత మరి దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఒక మాట లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 30 వరకు ఒక మాట చెప్తూ ఉంటాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 30 వరకు ఏం చెప్తాడంటే, చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. మరి ఆయన చెప్పింది అదే, ఆయన ఆజ్ఞలు ఇచ్చింది అవే. మరి శత్రువునేమో గాని పక్కోని కూడా క్షమించలేని స్థితిలో ఉన్నాం. ఆ విధంగా ఉంటే దేవుని చిత్తం ఏ విధంగా నెరవేరుస్తాం? మనం ఎందుకు గ్రహించుకోకూడదు? అందుకని వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును దేశించు వారికి మేలు చేయడి అంటుండు. మనలను దేశించే వారికి కూడా మేలు చేయాలని ఇక్కడ మరి యేసు ప్రభు వారు చెప్తున్నట్టు గ్రహిస్తున్నాం. ఎందుకంటే మనను శత్రువులను ప్రేమించమంటున్నాడు, మిమ్మల్ని దేశించే వారికి మేలు చేయండి అంటున్నాడు, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఇది క్రీస్తుకు కలిగిన మనసు ఎవరు ధరించుకుంటుంటున్నారు ఈ రోజులలో? తన సొంత సహోదరులను ప్రేమించని వారు మరి ఇతరుల సహోదరులను ఎలా ప్రేమిస్తారు? అందుకని ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాను. ఆయన కీడు చేతనట జయించే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపవలను అని ఇక్కడ రాయబడింది. అందుకనే మనం గ్రహించుకోవాలా. ఏదైతే పేతురు పత్రిక ఇక్కడ ఏమంటున్నాడు, 1 పేతురు 3:9 అయితే దేవుడు మనం ఆశీర్వదించాలంటే 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటాడు. మరి ఈ విధమైన సమర్పణ జీవితము, తగ్గింపు జీవితము, క్రీస్తుకు కలిగిన మనసు మరి ధరించుకునే వారిగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇట్టి విధమైన సమర్పణ ఉంటేనే మరి క్రీస్తు మనసు కలిగిన వారిగా మనము ఆయనను మరి లోకానికి కనపరచొచ్చని ఈ మాటలను బట్టి మనం గ్రహించుకోవాలి. అందుకని ఇక్కడ అంటాడు, సామెతలు 16వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. చూడండి, ఒక పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడంట. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనమందుంచుకుని వాడు శ్రేష్ఠుడు అంట. మనసు నిలపలేక ఉంటే తన్ను తానే
చెరుపుకునేవాడు. అందుకని అంటున్నాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అంట అతడు. పట్టణము పట్టుకొని ఆడ బలవంతుడు అన్నట్టు, పట్టణమును పట్టుకొని వాని కంటే కూడా తన మనస్సును స్వాధీనమందుంచుకునేవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు ఇక్కడ. చూడండి, గ్రహించుకుంటే మనము ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క సమర్పణ, ఈ యొక్క ఓపిక అనేది మనలో ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్న. అందుకనే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. సరే, అయితే ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము గ్రహిస్తే పేతురు రాసిన పత్రికలు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 20వ వచనంలో చూడండి, మనిషి తప్పు చేస్తూ ఉంటాడు, కానీ తప్పు చేసిన దానికి తిన్న దెబ్బల కంటే మేలు చేసి ఈ విధంగా ఉండండి అండి. అందుకనే తప్పులు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము అంటున్నాడు. మనం తప్పు చేసినాం కాబట్టి దాని శిక్ష, దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దానికి గొప్పతనం ఏం లేదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము అది అని అడుగుతున్నాడు. అందుకని ఏం చేసి తినాలట? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంటున్నాడు. చూడండి, మనము మేలు చేసేవారిగా ఉండాలని ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు. మీకేమి గనము? తప్పు చేసి శిక్ష అనుభవించుట అది మీకేమి గనము అంటున్నాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంటున్నాడు. చూడండి, మరి మేలు చేయక అలయక మనము మేలు చేయుదము అని అంటాడు ఒక పత్రికలో. అందుకనే మనము ఈ విధంగా గ్రహించుకునే వారిగా ఉండాల. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు కాబట్టి మనం గ్రహించుకోవాలా. అదే 21వ వచనంలో, ఇందుకు మీరు పిలువబడితిరి. చూడండి, మనం పిలువబడ్డది దీనికి మరణం చూపించుకోవడానికి కాదు, మనము డప్పు కొట్టుకోవడానికి కాదు. దేనికి పిలువబడ్డామంట? ఇందుకు మీరు పిలువబడితిరి అంటే దేనికి పిలువబడ్డామంటే, మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంటుడు. హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం మర్చిపోకూడదు ఆయన త్యాగపూరితమైన, ఆయన కలువలి సిలువ రక్తాన్ని మనము ఎప్పుడు కూడా మర్చేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఇందుకే అంటుండు, ఇందుకే మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు ఆయన. కానీ అది మీరు మర్చిపోయేవారిగా ఉండకూడదు అంటున్నాడు. అందుకని ఆయన పాపము చేయలేదు. 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అందుకని ఇప్పుడు పౌలు గారు అదే అంటున్నాడు, మేము పిడుగుద్దులు తినుతున్నాము కానీ మేము దూషింపబడి మేము దీవిస్తున్నాం అంటున్నాడు. ఇక్కడ ఆయన కొన్ని మరి క్రీస్తు ప్రభు వారి పాటించినట్లు గ్రహిస్తాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ యొక్క న్యాయాధిపతి అయిన తండ్రికి తన్ను తానే అప్పగించుకున్నట్లు మనము గ్రహిస్తాం. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు, మనిషి ఎవరు నమ్మదగిన వారు కారు. అయితే ఈ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు. మరి ఎందుకంటే మనము పిలువబడ్డది దీని గురించేనంట. మీరు పిలువబడితే అది గ్రహించుకోండి అంటుండు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు అంటుంది. మీకు మాదిరి ఉంచిపోయిండు, మనకు మాదిరి ఉంచిపోయిండు ఆయన. కానీ అది మరిచిపోతున్నారు మనుషులు. అందుకనే తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడ్ల మీకేమి ఘనము, ఏం ఘనము దొరుకుతుంది? పాపానికి శిక్ష పడుతుంది కాబట్టి అది దానికి ఏమి అది లేదు, ఘనత లేదు. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును గ్రహించుకోండి అంటున్నాడు. మరి ఇవి మనము గ్రహించుకునే వారిగా ఉండాల. ఎందుకంటే దేవుడు ఒకడే లోకంలో నమ్మదగిన వాడు. 1 పేతురు 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇక్కడ 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమిటంటే అది మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అందరికీ ప్రకటింపబడుతుంది. కానీ అందుకని మృతులు శరీర విషయములో అంటే మానవరీత్యా తీర్పు
పొందునట్లును. ఎందుకంటే మృతులు శరీర విషయములో అంటుండు. ఎందుకంటే చనిపోయిన వారిగా కూడా కొంతమంది ఉన్నారు. అందుకనే దేవుడు సందర్భంలో నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే అంటాడు. అందుకని మృతుల శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అని అంటున్నాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మనము జాగ్రత్త గల వారమై ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు పేతురు ద్వారా. ఎందుకంటే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఎందుకంటే రాజ్యం మీదికి రాజ్యము, జనము మీదికి జనము, కరువులు, భూకంపాలు, అనేకమైన అనావృష్టి, రోగాలు మరి ప్రబలుతున్నాయి. కాబట్టి మనము జాగ్రత్త గల వారమై ఉండాలని ఇక్కడ మనకు సూచింపబడుతున్నాయి. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా ఆయన రాకడ గురించి ఆయన ఎంత మంచి విధానాలు మనకు బోధించి వెళ్ళారు యేసు ప్రభు వారు. ఎందుకంటే మరి ఆయన రాకడలో అసలు మీ యుగతవానికి మరి సూచనలు ఏవి ప్రభు అంటే అతి స్పష్టంగా ఆయన మనకు మంచి విధానాలు, మనము జాగ్రత్త ఎలా కలిగి ఉండాలో అన్ని మనకు బయలుపరిచి వెళ్ళాడు. అయితే మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో, అది పేతురు 4:7లో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు ఏ విధంగా ఉండాలా, మనం ఏ విధంగా ఉండాలని అంటున్నాడంటే మీరు స్వబుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అంటున్నాడు. అవును, మనము మెలకువగా ఉండేవారిగా ఉండాలి. ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి, మనము దేవుణ్ణి ప్రకటించే వారిగా ఉండాలి. అందుకనే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు. కాగా మీరు స్వబుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అంటున్నాడు. తిని తాగి సుఖించుటకు కాదు, సుఖభోగాలు అనుభవించి అనేకుల ముందు గొప్పతనంగా చెప్పుకోవడం కాదు. దేనికి మెలకువగా ఉండమంటున్నాడు ఆయన? మీరు స్వబుద్ధి గల వారై ప్రార్థన చేయుటకు అంటున్నాడు ఇక్కడ స్పష్టంగా, మెలకువగా ఉండుడి అంటున్నాడు. అందుకనే ప్రేమ 8వ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును. మరి ప్రేమ స్వరూపే కాబట్టి ఆ పాపములు తన రక్తము ద్వారా మరి మనల్ని కడిగి శుద్ధులుగా చేసి ఆయన పరలోక రాజ్యానికి మరి మనలను వారసులుగా తీర్చిదిద్దిన దేవునికి మరి ఎప్పుడు మనము కృతజ్ఞత కలిగే వారిగా ఉండాలా, చెల్లించేవారిగా ఉండాలి, ఒకరు మనం ప్రేమించేవారిగా ఉండాలి. అందుకని 8వ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి అంటున్నాడు. మనము మిక్కటమైన ప్రేమ గలవారమై ఉండాల. ఎట్లుండాలి? మనము క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. క్రీస్తు మనసును ధరించుకుంటేనే ఇవన్నీ సాధ్యము. మనము ఆత్మ ద్వారా, అది పరిశుద్ధాత్మతో ఆయన మనసును ధరించుకోవాలి. ఏమంటున్నాడు 9, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడు అంటున్నాడు. అంటే ఈ యొక్క విధానాలు మనలో ఓర్చుకునే విధానాలు గురించి చెప్తూ ఉన్నాడు. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి అంటున్నాడు. ఆతిథ్యం ఇచ్చుకోవాలా అంటున్నాడు. అందుకనే దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండు అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి మాటలు. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండు. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకరికొకరు ఉపచారం చేయుడే అంటున్నాడు. కానీ ఒకరినొకరిని హింసించుకోండి, నీకు ఇది లేదు నాకు అది ఉన్నది, నాకు అది లేదు నీకు ఇది ఉన్నది, ఈ విధంగా ఒకరినొకరిని పొడుచుకొని మాటలతోటి వికారము దేవుని నామానికి దూషణ పనులు తేకండి అని మరి ఇక్కడ అదే అంటున్నాడు. ఎందుకంటే ఒకరికొకడు ఉపచారం చేయుడే అంటున్నాడు. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండు అంటున్నాడు. ఒకరినొకడు కృపావరము పొందిన కొలది ఒకరి కొరకునొకడు ఉపచారం చేయుడు అంటాడు. అందుకనే ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలని అంటుడు. అందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక ఆమెన్ అంటున్నాడు. అయితే మనము ఈ విధంగా దేవుణ్ణి మరి ధరించుకుని వారిగా ఉండాల. ఈ విధంగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలని మరి ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎందుకు గ్రహించకూడదు? మనం గ్రహించుకోవాలా. మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము మన చేతిలో ఏమి లేదు కాబట్టి మనము ఆయనను మాత్రమే వెతికే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుడు ఒక్కడే అన్నిటినీ వివేచించేవాడు.
అయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎవడును కీడుకును ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకునడి అంటాడు. మనము మేలు చేయాలంటాడు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి అంటాడు. మేలైన దానిని అంటుండు. మేలైనదేది? క్రీస్తు మనస్సు కలిగి నడుచుకోవడమే అంటున్నాడు. అందుకని ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి అంటున్నాడు. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మేలైనది ఏది అంటే మనం గ్రహించుకోవాలి. దేవుని విషయంలో మేలైనది మరి ఆయనను ధరించుకోవాలా, ఆయన మనసును ధరించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయనను ధరించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయననే సమస్తమునకు ఆది సంభూతుడైన దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ఏ విధంగా చేతనైనా మరి మనము ఆయన చెంతకు అనేకులను నడిపించే వారిగా ఉండాలని దేవుడు మరి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా చూడండి. అయితే సామెతల గ్రంథంలో సామెతలు ఒక మాట ఏమంటున్నాడంటే దేవుడు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే తరచుగా మనిషి ఆ పాపం చేస్తూ ఉంటేనంట మరి ఒకవేళ మనం ఏమన్నాడు ఇప్పటి వరకు మేలు చేయండి, మీరు ఒకరినొకడు మేలు చేసుకోండి అని మరి ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన. అయితే ఆ సామెతలు 17:13లో ఏమంటున్నాడంటే మేలుకు ప్రతిగా కీడు చేయి వాని ఇంట నుండి కీడు తొలగిపోదంట. అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటదంట. కీడు అనేది వాళ్ళని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటదంట. అందుకని మేలుకు ప్రతిగా కీడు చేయి వాని ఇంట నుండి కీడు తొలగిపోదంట ఎప్పటికీ. అందుకని మేలు చేసేవారిగా ఉండాలని మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది మనము గ్రహించుకునే వారిగా ఉండాల. ఎందుకంటే మరి అదే మనకు ఆ విధంగా మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అంటున్నాడు. అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు ఎవరంట? నిర్దోషులని తీర్పు తీర్చువాడు. ఎవరిని? దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయువులంట. ఎందుకంటే ఒకరి మీద ఒకరు కలహాలు చెప్పుకోవడము మరి దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. అందుకనే బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా అంట. ఎందుకంటే బుద్ధిహీనుడు మన బుద్ధి చెప్పే విధంగా ఉండడు. అందుకని వాని చేతిలో జ్ఞానము సంపాదించుకున్నటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా అని మరి ఆ సామెతల గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆ విధంగా మనము గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు మరి మనకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలలో దేవుడు మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము ఏ విధంగా అయినా మనం ఒక ఆత్మను ఆయన ఎదుకు నడిపించాలని ఆయన ప్రేమను మనకు వెల్లడి పరిచిండు. ఆయన రక్తమును కార్చిండు ఆయన. కానీ మనము దానిని గ్రహించుకోవాలని, ఆయన ఎందు విషయమై రక్తం కార్చిండని మనము తెలుసుకోవాలా. మనము తెలుసుకున్నప్పుడు మనం ఆయన ప్రేమను ప్రకటించేవారిగా ఉండలేం. అందుకని మనం ఆయన ప్రేమను ప్రకటించేవారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో అందుకనే అంటున్నాడు. 5వ అధ్యాయము 10వ వచనము నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అంటున్నాడు. నీతి రాజ్యము అంటే యేసు ప్రభువే కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిది. ఇంకేం కావాలా మనకు దానికంటే ధన్యత? అందుకనే నీతి నిమిత్తము హింసింపబడాలి అంటుండే. అందుకనే తప్పు చేసి నువ్వు దెబ్బలు తినదానికంటే మేలు చేసి దెబ్బలు తింటే దేవునికి అది హితమగును అన్నాడు ఇంతవరకు. అయితే మనము నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని ఇక్కడ మాట్లాడుతాడు. ధన్యత దేవుడు మనకిస్తున్నాడు, పరలోక రాజ్యము వారిది అంటాడు. మరి ఇట్టి విధమైన అవకాశాలు మనకు ఈ ధన్యత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 5వ అధ్యాయం 47వ వచనంలో మీ సహోదరులకు మాత్రములు వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అంటున్నాడు. అన్యజనులను అలాగ చేయుచున్నారు కదా,
చేస్తున్నారు కదా, వాళ్ళకు మీలకు తేడా ఏమున్నది మీరు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీ సహోదరులకు మాత్రం వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయనది ఏమి, అన్యజనులు అలాగే చేస్తున్నారు కదా అంటున్నాడు. ఎందుకంటే మరి మనము దేవిని తెలియని వారిని తీసుకొని రావాలా అని మాట్లాడుతున్నాడు. అందుకనే మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి అంటుండు. ఇక్కడ చూడండి, మరి యేసు ప్రభు వారికి ఆయనకే ఇట్లాంటి అవమానాలు తప్పలేదు. ఎందుకంటే అదే దేవుని ప్రణాళికను నెరవేర్చిండు ఆయన. మనము కనీసము యేసు ప్రభు వారి నడవడి, ఆయన నడక, ఆయన చెప్పిన విధానాలు కూడా మనం నెరవేర్చేవారిగా లేకపోతే మనము ఆయనకు ఇష్టలమై ఉండము. కాబట్టి మనం గ్రహించుకోవాలి. అందుకనే మరి ఆయన అతడు గుద్దుచు ప్రవచించుమని ఆయనతో చెప్పసాగిరి. ఒంటోతులు ఆయనను అరచేతులతో పట్టుకొని కొట్టిరి అంటాడు. చూడండి, ఎంత మరి ప్రయాసము మనకుందా? లేదు. కానీ మనం గ్రహించము. ఎందుకంటే ఈ విషయాలలో దేవుని క్రీస్తు విషయంలో ఆయన మనసును ధరించుకునే వారికి లేకపోతే అసలు మనకు ఏ విధమైన సహాయము దేవుని యొద్ద నుండి రాదు. ఆయన కాపుదల ఉండదు, ఆయన ఆత్మ నడిపింపు మనకు ఉండదు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, కాబట్టి సహోదరులారా ఏమంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. చూడండి, దేవుని వాత్సల్యమును బట్టి ఆయన బతిమాలు కొనుచున్నాడంట. ఏమనంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అవును, ఇటు సేవ మనకు యుక్తమైనదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. అంతే మనము గ్రహించుకునేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏమంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. ఎందుకంటే మరి యేసు ప్రభు వారు కూడా ఈ పసిపిల్లల వంటి మనస్సు కలిగిన వారై ఉండాలంట. ఈ చిన్నపిల్లల మనస్సు మీరు కలిగి ఉండండి, అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులైతారు. ఆ విధంగా మరి దేవుడు మాట్లాడిన విధానాలను మనం విని మరిచేవారిగా ఉంటే మరి కార్యఫలము కార్యసిద్ధి కలగజేయదు. అందుకనే మనము విని గ్రహించి దాన్ని అనుసరించే వారిగా ఉంటేనే మరి దేవుడు ఆ విధంగా ఫలింపజేస్తాడని ఇక్కడ మాట్లాడుతాడు. అందుకనే రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఎట్లనంట, తెలుసుకున్నట్లు, పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. మనము రూపాంతరము పొందిన వారిగా ఉండాలని మరి ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. మనము గ్రహించాల. ఎందుకంటే మనము ఆయన చిత్తం ఏదో ఎరిగే వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు, గనుక ప్రభువునకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వాడే నడుచుకోవాలంటున్నాడు. చూడండి, మనము వెలుగు సంబంధులమై ఉండాలా, మనము చీకటి సంబంధులుగా ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము వెలుగు సంబంధులుగానే ఉండాలని మరి ప్రభువు సెలవిస్తుంటున్నాడు. ఎందుకంటే మనము ఏ విషయంలో కూడా మరి దేవునికి మహిమకరంగా ఆయనకు మనము మహిమ తెచ్చే వారిగా ఉండాలి తప్ప అవమానం తెచ్చే వారిగా ఉండకూడదని అది రూపాంతము గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన తగ్గింపు జీవితాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన సమస్తము చేయగలడు, కానీ మనకు మాదిరి ఉంచిపోయిండంట. మనం ఆ మాదిరిని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో 1 పేతురు 4:14 నుంచి 16 వరకు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అంటున్నాడు. మరి ఆయన ఆత్మ మన మీద నిలిచినప్పుడు మనము ధన్యులుగా ఉండాలి, మనము ధన్యులు అనుకోవాలా. ఎందుకంటే మరి క్రీస్తు మన మీద ఉదయిస్తాడు, మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే మరి క్రీస్తు మనపై ప్రకాశించాలా, ఆయన వెలుగు మనలో ఉండాలా. అందుకనే ఇక్కడేమన్నా, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అంటున్నాడు.
అవును, మనము ధన్యులుగానే ఉండటకు ప్రయాసపడాల. ఆయన యందు మనము ఆయన ప్రేమను ధరించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఆ యొక్క విధానాన్ని పాటించే వారిగా ఉండాల. ఎందుకంటే మనము ఆయన విషయంలో మాత్రము ఏమాత్రము కూడా వెని తీయకూడదు. ఆయననే నమ్మదగిన దేవుడు, ఆయననే మనకు యుగ యుగములు మనల్ని ఏలువాడు. అందుకనే ఒక మాట ఏమంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంటే 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నువ్వు మేలుకొని అంటున్నాడు. పాపమనే మత్తులో ఉండకు అంటున్నాడు. నిద్రించుచున్న నీవు, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. తండ్రి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నువ్వు నిద్రించుచున్నావు, కానీ మేలుకో, మృతులలో నుండి లెమ్ము అంటుడు. క్రీస్తు ఎవరు? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడంట. ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. చూడండి, మన మీద ఆయన ప్రకాశమును వెలుగనియాల. ఆయనను ధరించుకో, ఆయన వెలుగును ధరించుకునే వారిగా ఉండాల. ఎందుకంటే మనము ఆయన కొరకై మనము ప్రయాసపడి అనేకులను ఆ రక్షణలోకి నడిపించే వారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము అమర్చే వారిగా ఉండకూడదు. ఆయనను ఎప్పుడైనా మనము ఆయనను ఎరిగే వారిగానే, ఆయనను మనం ధరించుకున్న వారిగా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మరి యేసుప్రభు వారు అదే మరి నెరవేర్చారు. అందుకనే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని మాట్లాడుతున్నాడు. మనము ఆ విధంగానే ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే మనం గ్రహించుకోవాలి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గాని కనుక కీడుకు ప్రతి కీడు ఎవనికైనను, దూషణకు ప్రతి దూషణ ఎవనికైనను చేయక దీవించుడే అన్నాడు. అది మరవద్దు. ఎందుకంటే మనం ఒకడు తెలిచో తెలియకనే చేసిన పాపాన్ని, తిరుగుబాటుతనాన్ని మనం ఆసరాగా తీసుకొని మనం వ్యతిరేకమైన పాపముగా దేవునికి మనం చేయకూడదని మరి దేవుడి పేరిట అందరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి దేవుడు మరి కొన్ని జాగ్రత్తలు మనకు దేవుడు అందించాడు. కొన్ని గ్రహించుకుంటే ఇవి మన నిజ జీవితంలో ఇవి పాటిస్తున్నామని మన హృదయాలను మనం పరీక్షించుకోవాలా. మరి ఆయనకు నామముకి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త కలవారమై ఉండాలి. ఎందుకంటే క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడని ఆయన చెప్తున్నాడు. తండ్రి మరి మనము మృతుల నుండి లేచి మరి ఆయన వెలుగును ప్రకాశింపజేసుకునే వారిగా ఉండాలి. అందుకనే క్రీస్తు నీ మీద ఉదయించునని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన మాట మనం వినాలా, మనం ఆయనకు లోబడాలి. మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. ఆయన వెలుగులో, ఆయన ఆత్మ అనే వెలుగులో మన జీవితాలను సరిచేసుకొని సహోదర ప్రేమ కలిగి ఉండి అనేకులకు మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండటకు మనము ప్రయాసపడదాం. మరి అందరికి వందనాలు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. ప్రభువా నాయన వాక్యం ద్వారా మమ్మలను మాతో మాట్లాడిన దేవా. అవును ప్రభువా, మరి పౌలు నా తండ్రి మరి లోకానికి పెంటగా హెంచబడ్డాడంట ప్రభు. ఆయన మరి పిడిగుద్దులు తింటూ ఉన్నారంట. మరి వీళ్ళు ఈ విధమైన సమర్పణ జీవితాలను వారికి మీరు దయచేశారు. అవును బట్ట ప్రభు, మరి మీ ఆత్మ ద్వారా అనేకమైన ప్రభు మరి నీ సేవకుల ద్వారా మాట్లాడిన విధానాలను బట్టి వందనాలు ప్రభు. వాళ్ళకి ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు ప్రభు. ఆయన మీ ఆత్మ ద్వారా వాళ్ళని నడిపించావు ప్రభు. మాకు కూడా అలాంటి ధన్యత అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అలాంటి తగ్గింపు జీవితాలను మాకు నాయన, అందుకనే మీరు క్రీస్తు మీద ప్రకాశిస్తాడు అంటున్నావు నా తండ్రి. మా అందరి మీద ప్రకాశింపండి మీ వెలుగుని ప్రభు. మాలో ఉన్న ఏమన్నా వ్యతిరేకమైన చీకటి ఉంటే దాన్ని తొలగించి వేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోవాలా వెలుగులో ప్రభు. మీ సాక్షులుగా ఉండాలా, లోకానికి మాదిరిగా ఉండాలా ప్రభు. నీ మనసు ధరించుకొని ప్రభు నేను గణపరిచేవారిగా ఉండటకు సహాయం అనుగ్రహించమని నా వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు నా తండ్రి అనునిత్యము నా తండ్రి నెమరు వేసుకొని ప్రభు మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభు నిన్ను గణపరిచేవారు ఉంటకు సహాయం అనుగ్రహించి ఆయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మంచి వాక్య సందేశం అందించి హెచ్చరించి బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అందించిన బ్రదర్ దేవుడు దీవించును గాక. మనోజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభుని యేసుక్రీస్తు కృప ఏపీఎం బ్రదర్కు, వాళ్ళ కుటుంబం పిల్లలకు, పరిశుద్ధులకు సదాకాలం అందరికీ దేవునికి సదాకాలం మనకు తోడుండు గాక. ఆమీన్. జీసస్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇప్పుడు